ఏంటి పొద్దున్నే మొక్కలో తిరుగుతున్నాం కదా, నిమ్మ చెట్టు కాడ నిమ్మకాయలు కావాలని అటికే కూర పిల్లల కోసం అని చెప్తాను, అందులో నిమ్మకాయ కోసం అని వచ్చాను. ఈ చెట్టుకు నేనేంటంటే సచివాలయం పోస్ట్కి వెళ్ళినప్పుడు ఈ నిమ్మ చెట్టు వేసాను అనమాట. నాకు పోస్ట్ రాలేదు కానీ నిమ్మ చెట్టు మాత్రం నిమ్మకాయలు కాసింది. అదొకటి మాత్రం హ్యాపీ అనిపించింది. పోస్ట్ వచ్చినంత హ్యాపీ అనమాట. ఏదైనా మొక్క మనకి ప్రతిఫలం ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటాయి కాయలు. అంటే కలరు, జ్యూసు అసలు నిలబాగటం కానీ అసలు నాకు యాదలు నేను వెళ్ళేటప్పుడు సచివాలయం పోస్ట్ రాయడానికని హాస్టల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అసలు మంచి క్వాలిటీ ఇచ్చారు. నాకు చాలా చాలా హ్యాపీ. అంటే నాకు రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, మంచి క్వాలిటీ ఇవ్వాలి. అది నేను ఏ మొక్కలకి వెళ్ళినా నేను అదే అడుగుతాను. ఇంకా అలా తిరుగుతాం. ముళ్ళ చెట్లు నేను 2 కాయలు ఉన్నాయేమో అనుకున్నా. ఇవన్నీ మొక్కలంటే తిరుగుతున్నాయి. ఏంటన్నారా, కర్రలు అట్టి చెట్టుకి అంటే సపోర్ట్ కింద పెడతారు గెల వచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడు సీజన్ అయిపోయి ఇవన్నీ ఇక్కడ మళ్ళీ పేర్చుకుని అలా నిలబెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మొక్కలు, డ్రాగన్లు ఇవన్నీ పిచ్చి పిచ్చగా అక్కడ ఎక్కువ తుక్కు అంటే అక్కడ బలమైన నేల కాబట్టి ఆటోమేటిక్గా తెగ పెరిగిపోతూ ఉంటాయి. గుమ్మడికాయలు ఇప్పుడే చిన్న చిన్న కూర గుమ్మడి వస్తూ ఉన్నాయి. ఏంటనుకున్నారా, దొండ తీగలకి వేసే తీగలు అనమాట. ఏదంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉంటుంది. అన్ని రకాలు ఏంటి మోటార్లకి, వ్యవసాయానికి సంబంధించినంత అలా ఉంటుంది అనమాట. ఈ ఇంజిన్ కాడికి వచ్చి ఇవన్నీ ఏంటి అని చూసుకుంటా అలాగా ఏమన్నా ఉన్నాయా, అరటికాయలు ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటా. అది అది కరివేపాకు ఏం కావాలని ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే పరిగెట్టుకెళ్ళి తెచ్చేస్తాం అనమాట. ఇదేంటనుకున్నారా, మన లక్ష్మణ బలం అనమాట. అసలు చూడండి కాయ అంటే క్యాన్సర్కి అస్సలు దివ్య ఔషధంలా పనిచేద్ది అనమాట. అసలు తింటే సూపర్. అన్నయ్య ఒక 2 years ముందు తెచ్చేసాడు అనమాట. ఎత్తే కొంచెం నీడబారిపోయినట్టు ఉంది కానీ తర్వాత బాగా హెల్తీగా పెరిగి ఇప్పుడప్పుడే మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి అనమాట. అసలు చాలా టేస్టీగా ఉంది. అంటే మెడిసినల్ వాల్యూ. ఇది మల్బరీ, లాంగ్ మల్బరీ కాదు కానీ కొంచెం ఇది కూడా టేస్ట్ బాగుంది. ఇంకా దోసపాదులు కూడా లైన్లోకి వచ్చినాయి. 7 మాసం లాస్ట్లో వచ్చింది కాబట్టి ఇంకా ఏంటంటే పప్పు వాక్కాయ వేయాలని నిర్ణయించుకున్నాం. అంటే వాక్కాయ నాకు ఇష్టం, పప్పు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సరే అని ఇంకెలాగో వచ్చాం కదా, నిమ్మకాయలు వాక్కాయలు 2 కోసుకుని వెళ్ళిపోదామని చూశాను. పొద్దున్నే అవి చిగిరిగా ఉంటాయి అనమాట. కోసినప్పుడు అంటుకుంటూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏదో రకంగా పట్టుకెళ్ళాలి. ఇంతట్లో పట్టుకొని వెళ్ళేటప్పటికి మీరాబాయి వచ్చాడండి. మీరాబాయి అంటే ఏమనుకున్నారా, ఇది సేవంటి సామాన్ అంటే నాకు తెలిసేటప్పటికి ఇతను వస్తున్నా అనమాట. మా అందరికి, మా పెద్దక్కకి, మా చిన్నక్కకి, నాకు సెంటిమెంట్గా మేము బయట కొన్నా సరే ఇతని దగ్గర ఫస్ట్ ఇతని దగ్గర కొని అప్పుడు అలా అలవాటు. మంచి అంటే క్వాలిటీ ఇస్తాడు పర్ఫెక్ట్గా. అదే బరువు కట్ట అంతా కేజీల లెక్కన ఇస్తాడు అనమాట, మనకు పీసుల లెక్కన కాదు. మా అమ్మ ఎప్పుడైనా మా అమ్మ ఇతని దగ్గరే తీసుకుంటుంది. మేము ఎప్పుడు కూడా ఏదైనా కావాలన్నా అమ్మ ఇతని దగ్గరే తీసుకుంటుంది. అలా చాలా ఏంటంటే అంటే డబ్బులు ఎవరో లాభానికి లాభం లేకుండా అమ్ముతారు రేటు, కానీ అందులో కూడా ఏంటంటే మనకి క్వాలిటీ వచ్చింది అని అనిపిస్తుంది. మా నాన్నమ్మకి 95 ఏళ్ళు అనమాట. అంటే మా నాన్నమ్మ చెల్లి అనమాట. అసలు చూడండి ఏంటనుకున్నారో, సౌండ్ ఇంజనీరు. మళ్ళీ ఎలా ఉంటుంది అనుకున్నారో, సూపర్ అంటే చూడండి. ఎందుకంటే మా మేనల్కి టీషర్ట్ వేసుకుంటూ రావట్లేదు. ఆడు గోల చూడండి, నవ్వు తెగ నవ్వు వచ్చేసింది. ఆడు స్కూల్ టైం అయిపోతుందని ఓ కంగారు. ఇంకా వాక్కాయలు తెచ్చేసాం కదా, ఇంకా ఇవాళ వాక్కాయ పప్పు వేసేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఈ వాక్కాయలు తీయడం కూడా ఒక టెక్నిక్ ఉంది. అంటే బద్దలు కోసి ఆ గింజలు కాబట్టి ఏంటంటే మన చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నట్టు వాక్కాయలు కూడా చక్కగా కొన్ని నీళ్ళు వేసి చూడండి, మామిడికాయ ముక్కలు ఉడకబెట్టేసుకుని జల్లిబొట్టలు వేసేసుకుని ఒక తిప్పేస్తే అవి అలాగా జల్లిబొట్టలు వేసుకొని తిప్పితే చక్కగా రసం అంతా దిగేస్తుంది. పప్పులో అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే ఆ గింజ రాదు, పైన తొక్క రాదు, గట్టిగా లేకుండా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.